సమ్మర్ హాలిడేస్ లో క్లాసులు నిర్వహిస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. మాదాపూర్లోని శ్రీ చైతన్య నారాయణ కాలేజీ ముందు ధర్నా చేసి నిరసన తెలిపాయి. విద్య పేరుతో వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థల్ని సీజ్ చేయాలని విద్యార్థి సంఘాల నేతలు కోరారు. సమ్మర్ లో క్లాసులు రన్ చేస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మాదాపూర్లోని శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ ముందు నిరుద్యోగ విద్యార్థి జేఏసీ, ఓయూ విద్యార్థి జేఏసీ ఆందోళన చేపట్టాయి. ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకొని కాలేజీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రూల్స్ బ్రేక్ చేస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు యాజమాన్యాలతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. కార్పొరేట్ విద్యా సంస్థలు నారాయణ చైతన్య విద్యా సంస్థల వ్యాపారమే లక్ష్యంగా చైనా బ్రాంచ్ అనే ఒక ఫాస్ట్ ట్రాక్ బ్రాంచ్ అనే ఒక విద్యార్థులకు సెలెక్ట్ చేసుకుని సుమారుగా 200 మంది విద్యార్థులు చైనా నారాయణ కలిపి ఒక అక్రమ కలయికల కలిపి ఇక్కడ ఒక వ్యాపార లక్ష్యంగా ఇక్కడ సమ్మర్ వెకేషన్లో ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనల విరుద్ధంగా ఈరోజు కళాశాల నడపడం జరిగింది. విద్య మీద టాస్క్ ఫోర్స్ దాడులు జరిపి విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని చెప్పి వారికి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏకీకృత ఫీజు విధానాన్ని వచ్చేంత వరకు కూడా మేము విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పోరాడతామని కూడా చెప్పి విజ్ఞప్తి. విద్యాశాఖ అధికారులు మాత్రం 2 రోజుల క్రితమే కాలేజీ యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చామని చెప్తున్నారు. కాలేజీల నుంచి రిప్లై రాగానే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అటు కాలేజీలు మాత్రం తమ వైఖరిని సమర్థించుకుంటున్నాయి. సో ఇప్పుడు మేమందరికీ కూడా నోటీసులు ఎందుకు ఇస్తున్నామంటే కాలేజీలకి మేము ఇంటర్మీడియట్ నడిపించడానికి ఇచ్చాము పర్మిషన్. మీరు ఐఐటి అని అదని ఇదని మెడికల్ అని నడిపిస్తున్నారు, అది నడిపించకూడదు. మీరు ఇది నడిపిస్తే మేము మీ కాలేజ్ రికగ్నిషనే తీసేస్తాము అని చెప్పేసి ఇప్పుడు అందరికీ కూడా అదే నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మనం దాదాపు 80-90 కాలేజీలకు నోటీసులు ఇచ్చాం. ఆ నోటీసులు ఇచ్చేసిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా రన్ చేస్తూ ఉన్నట్టు మన దృష్టికి వస్తే మాత్రం మేము ఆల్రెడీ డే టు డే రిపోర్ట్ మేము మా సెక్రటరీ గారికి ఇస్తున్నాము. మా సెక్రటరీ గారు కూడా దీని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళకేం లేదు, అప్లికేషన్లు క్యాన్సిల్ చేసేస్తాం. సీనియర్స్ జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఎంసెట్ ఎగ్జామినేషన్ ఉంది. 29th ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఎగ్జామ్ ఉంది, అడ్వాన్స్ ఎగ్జామ్ ఉంది. కాబట్టి అడ్వాన్స్ ఎగ్జామినేషన్ కోచింగ్ పరంగా జరుగుతుంది. 2 days బ్యాక్ ఆర్ఐఓ గారు నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ సమాధానం పంపించమన్నారు. మేనేజ్మెంట్కి ఇన్ఫార్మ్ చేశాము. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలతో కుమ్మక్కయ్యారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఆదేశాలను బేఖాతరు చేస్తున్న కార్పొరేట్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.